తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఇవ్వాల్సినటువంటి ధనానికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు డబ్బులు పెట్టుబడి పెట్టిన చోటు నుంచి ధనం రాకపోవడం జరుగుతుంది. ఇరుక్కుపోయినటువంటి ధనాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలా అని చెప్పని యోచిస్తారు. బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ఇతరత్ర వర్గం ఎవరైతే మీకు సన్నిహితంగా ఉన్నారో వాళ్ళు సమయం వచ్చేటప్పటికి ముఖాన్ని చాటు చేస్తారు. ఏమాత్రం సహాయం చేయడానికి ఇష్టపడని విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మీ సంతాన పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. అందువల్ల ఇతరులు అసూయపడేటువంటి విధంగా పరిస్థితులు తయారవుతాయి. మీ పిల్లలు వాళ్ళ చదువు వాడు చదువుకొని వాళ్ళ వరకు వాళ్ళు పైకి వస్తే ఓర్చలేనటువంటి వ్యక్తులు కూడా ఉంటారని చెప్పని మీరు గమనించలేరు. కానీ వాస్తవమైన ఈ విషయాన్ని గమనించండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైన వెసులుబాటు వారం మధ్యలో కలుగుతుంది. బంధువుల నుండి, రక్త సంబంధికుల నుండి కొంత సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. నూతనమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. నూతన వ్యాపారాల్లో రొటేషన్ బాగుంటుంది. భాగస్వాములు సమర్థులు కావటం వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి, ప్రైవేట్ సంబంధమైనటువంటి ఆర్డర్లు మంచిగా వస్తాయి. అందులో బాగా లాభాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది అయినప్పటికీ మీరు కష్టించి పనిచేసినటువంటి ఒకనొక కార్యక్రమంలో ఏమాత్రం సమజైనటువంటి వాళ్ళకు కూడాను మీరు భాగం పంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీ మనోవేదన కారణమవుతుంది. కానీ సమాజంలో కొన్ని విషయాలు తప్పవు అన్న విధంగా నడుచుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివాహాలు, శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని అందరూ ఆమోదిస్తారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రేమ పెళ్లిళ్లకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీ అభిప్రాయాన్ని నిర్ద్వందంగా తెలియజేస్తారు. ఇలాంటి దిక్కుమాల ప్రేమ పెళ్లి నేను చేయను, మీ ఇష్టం వచ్చిన చోటుకు పోండి అని చెప్పని మీ నిర్మమాటంగా చెప్తారు. ఈ రకమైన పరిస్థితుల్లో కొంతమంది దొంగ స్వామీజీల వల్ల, దొంగ జ్యోతిష్కుల వల్ల అదని ఇదని చెప్పి శాంతులని, క్రతువులని ఇలాంటివన్నీ చెప్పి నగ్న పూజలని, ఇలాంటి అంగాంగ పూజలని ఇలా చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో తగినటువంటి జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఆధ్యాత్మిక ప్రపంచంలో అపస్థుతులు కూడా ఉంటాయనే విషయాన్ని మీరు గమనించండి. కనిపించే వాళ్ళందరూ కూడా మంచివాడు కాదు. ఎవరు మంచివాళ్ళు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని గ్రహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీతో సరిసమానంగా ఎదగాలని చెప్పిన ప్రయత్నిస్తున్న వాళ్ళు మీ స్థాయికి అందుకోలేకపోతారు. అది ఒక ఘన విజయంగా మీకు మిగులుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన అన్ని రకాల విషయాల్లో కూడాను కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మానసికంగా ఒకటి కావటం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.